స్వాగతం సుస్వాగతం యేసునామములో. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజా బలిలో బి వరప్రసాద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన తలంపులను ప్రత్యేకమైన దివ్య పూజా బలిలో వేడుకుంటూ భక్తితో చేతులను జోడించి పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రీతమ సహోదరి సహోదరులారా, ఈనాడు మన శ్రీసభ పౌలు పరివర్తన పండుగను జరుపుకున్నటకు మనందరికీ అవకాశం ఇస్తూ ఉంది. ఈ యొక్క పౌలు యొక్క పరివర్తన క్రైస్తవ చరిత్రలో ఒక మలుపురాని సంఘటన, ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఎందుకంటే తొలినాళ్ళలో ఒక యూదా మతశాఖగా ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవం ఈ పౌలు పరివర్తన తరువాత ప్రపంచ మతముగా రూపొందించబడినది. పౌలు జాతిపరంగా యూదుడైనప్పటికీ సువార్తపరంగా అందరివాడు. ఇటువంటి పరివర్తన మన కుటుంబాలలో రావాలని ఆ దేవాది దేవుని ఈ దివ్య బలి పూజ ద్వారా వేడుకుందాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమొకటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గీతం పరమందరాధీసుని స్తుతించి కొనియాడిరి, దూతలు పాడిరి పరమోన్నత గీతం పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమను పాడుదా, జనులందరికీ శాంతి శుభములు అగుననుచు, జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శుభములు అగుననుచు. సర్వేశ్వర స్వర్గరాజా మహాగణో పితా మేలు
మగనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఆరాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 జగతైక సుతుడా యేసువా విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ వీసుడా నీకే స్తుతి నీకే సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ వీసుడా నీకే స్తుతి నీకే మహిమగణారాధన నీకే స్తుతి నీకే మహిమగణారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా మహిమగణారాధన నీకే స్తుతి నీకే మహిమగణారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత పౌలు బోధనల ద్వారా ప్రపంచమంతటను నీ సందేశమును వినిపించితివి. నేడు అతని మనఃపరివర్తనను కొనియాడుచున్న మమ్ములను అతని ఆదర్శము ద్వారా నీ యొద్దకు ఆకర్షింపుము. మేము కూడా ఈ లోకములో నీ సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ వచనం వరకు. కానీ ప్రభువు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యం చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని వద్దకు వెళ్ళి, ఇంకనూ ప్రభువు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకును పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్జించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా
సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరం అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతను ప్రశ్నించాను. నీవు హింసించున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏం చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరం పలికెను. అప్పుడు సౌలుతో ప్రేరణ వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కళ్ళు తెరచెను, కానీ అతడు ఏమీనూ చూడలేకపోయాను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయాను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అని పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనం కలిగెను. ఆ దర్శనంలో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచాను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు తెలిపారు. అంతటా ప్రభు, నీవు లేచి తిన్ననది అను వీధికి వెళ్ళము. అచ్చట యోధా ఇంటిలో తార్పు పురవాసి అయిన సౌలు అని పేరు గల వ్యక్తికి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలిగినట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములు ఉంచినట్లు సౌలు ఒక దర్శనంలో చూచున్నాడు అని అతనితో చెప్పారు. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామమున వేడుకుని వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారం పొంది దమస్కు పట్టణంకు వచ్చి ఉన్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభువు మరలా అతనితో, నీవు వెళ్ళము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనంగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామ నిమిత్తము ఎన్ని బాధలు పడవలేనో నేను అతనికి చూపించేదను అని చెప్పాను. అననీయ వెళ్ళి సౌలున్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభు అయిన యేసే నన్ను పంపాను. నీవు మరలా చూపులు పొంది పవిత్రాత్మతో నింపబట్టుకు గాను నన్ను ఆయన పంపి ఉన్నాడు అని పలికెను. అప్పుడు ఒకసారిగా సౌలు కడుల నుండి పొరల వంటివి రాలి కింద పడగా అతనికి మరలా చూపు వచ్చారు. వెంటనే అతడు లేచి నిలవబడి జ్ఞానస్నానం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలం పొందెను. సౌలు దమస్కులో కొన్ని రోజులు శిష్యుడితో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనామందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింపు మొదలుపెట్టాను. అది విన్న వారందరూ అబ్బురపడుచు, ఈ నామను వచించే వారందరినీ యెరూషలేములో చంపించున్న వాడు ఇతడే కదా, వారిని పట్టించి బంధించి ప్రధానార్చకుల కడకు తీసుకుని పోవటకే కదా ఎదురు వచ్చినది అని చెప్పుకొని సాగిరి. కానీ సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో ఉన్న యూదులను కలువరపరచెను. ఇది ప్రభువు వాక్కు.
ప్రభు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందివాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాడు పునీత పౌలు గారి పరివర్తన ఉత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. పండుగతో పాటుగా మన మధ్య ఉన్నటువంటి ఫాదర్ ప్రసన్న బిషప్ గారి పర్సనల్ సెక్రటరీ, ఆయన తన యొక్క జన్మదినాన్ని కూడా కొనియాడుతున్నారు. ఈ పూజలో ఫాదర్ గారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పౌలు గారి పరివర్తన అనగానే మన మనస్సులోకి సాధారణంగా వచ్చే ఆలోచన, సౌలు పౌలుగా మారే వరకు పాపములో ఉన్నాడని, దైవ దర్శనం తర్వాత ఆయన పుణ్యాత్మునిగా మారాడని. అంతే కదా? అంతేనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు యూదుడు, సౌలు గమాలియేలు దగ్గర తన విద్యను అభ్యసించినవాడు. పౌలు తన మాటల్లోనే అంటాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక యోధ కుటుంబములో ఒక యూదుడుగా జన్మించినటువంటి వాడను. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడిని అయిన నేను ఈనాడు మీకు క్రీస్తుని గురించి చెబుతున్నాను అని మాటలు పౌలు గారి ద్వారానే మనం వింటాం. ఈ పరివర్తన అనగానే అనేక సార్లు మనం పాపము నుంచి పుణ్యంలోనికే పరివర్తన చెందాడని అనుకుంటూ ఉంటాం. ఈ ప్రభుని దర్శనం వరకు కూడా పౌలు నమ్మిన సిద్ధాంతం, నడిచినటువంటి మార్గం, తన యొక్క కన్విక్షన్స్, ఇదిగో యావే దేవుడు ఒక్కడే దేవుడు, మేము మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ క్రీస్తు వచ్చి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. మెస్సయా అని చెప్పటం లేదు. దావీదు కుమారుడని, తండ్రి పనిచేస్తున్నాడు, నేను ఇంకా పనిచేస్తున్నానని తనను దేవునితో సమానపరుచుకుంటూ ఉన్నాడు. దేవుని కుమారుడునని చెప్పుకుంటూ ఉన్నాడు. దీని భావము పౌలు గారికి అర్థం కాలేదు. తను నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం యూదులందరూ కూడా ఏకైక ప్రభువైన యావేను మాత్రమే ఆరాధించాలి, వేరు మార్గం వెళ్ళకూడదు, ఇతరుల వెంట వెళ్ళకూడదు. కాబట్టి
ఇప్పుడు వచ్చినటువంటి యేసును వారు దేవుని కుమారుడిగా, దేవునిగా పూజిస్తున్నారు, సరైన మార్గం కాదు అని వారిని నయాన భయాన తిరిగి మరలా యూదులను చేయడానికి తన ప్రయత్నాలు చేసినటువంటి వాడు పౌలు. ఈ రోజున పట్టణంలో ప్రభుని దర్శనం తరువాత సౌలుకి అర్థమైన విషయం, ఇదిగో నేను హింసిస్తున్నటువంటి క్రైస్తవులు, ఇదిగో యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి నిజముగానే దైవ కుమారుడు. దట్ వన్ ఎక్స్పీరియన్స్, క్రీస్తు ప్రభునితో తాను పొందినటువంటి ఆ అనుభవం అనేది తను గతంలో నేర్చుకున్నటువంటి ఆ యొక్క సత్యాలకు కానీ చట్టాలకు కానీ వాటన్నింటికీ కూడా అతీతంగా తనకు కనబడినటువంటి ఆ సత్యం, అనదర్ కన్విక్షన్. ఎప్పుడైతే ఈ దర్శనం ద్వారా, ఈ 3 రోజులు ఉపవాసం ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనల ద్వారా పౌలు గారు పొందినటువంటి ఆ క్రీస్తు అనుభవం, ఫాదర్ గారు ఇందాక అంటున్నారు ఒక మాట, పర్సిక్యూటర్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ బికమ్ ప్రీచర్ ఆఫ్ క్రైస్ట్. తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కోసం, వేదాంతం కోసం ఇతరులను హింసించినటువంటి పౌలు సత్యం తెలిసిన తరువాత, ఇదిగో క్రీస్తే నిజమైనటువంటి దైవకుమారుడు మెస్సయ్య అని నమ్మిన తర్వాత తన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా ఇదిగో క్రీస్తు కొరకు బోధన చేస్తూ ఉన్నాడు. అందరూ జనాలు ఆశ్చర్యపోయారు. ఇదిగో క్రైస్తవులను హింసించింది ఈ పౌలే కదా, ఇప్పుడు ఆయన కోసం మాట్లాడుతున్నాడు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా తిరుసభలో చిన్ననాటి నుండి అనేక సత్యాలను నేర్చుకుంటూ ఉన్నాం. తిరుసభ సర్వేశ్వరుని ఆజ్ఞలు, తిరుసభ కట్టడలు, ప్రకరణలు, దేవద్రవ్యానుమానాలు, చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం, చాలా ప్రసంగాలు ఆలకిస్తున్నాం. ఆర్ వి కన్విన్స్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? వేద సత్యాల విషయంలో కానీ, మనం స్వీకరిస్తున్న దేవద్రవ్యానుమానాల విషయంలోను కానీ మనము ఈ యొక్క కన్విక్షన్ అంటాం, కృత నిశ్చయాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నామా? అది లేకపోతే గాలిలో అటు ఇటు తిరిగేటువంటి దీనిలాగా ఆకులాగే ఆడుతూ ఉంటాం తప్ప నిజమైనటువంటి ఆ యొక్క కృత నిశ్చయంతో క్రైస్తవ విశ్వాసంలో భక్తితో క్రీస్తుని బోధించే వారిలాగా మారలేం. రోజు పౌలు గారు మనోపరివర్తన ఉత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనం కూడా చాలాసార్లు మనం నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం, మనమే కాదు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, బాబు నువ్వు చేస్తున్నది తప్పురా, ఈ విధంగా కాదు, ఇదిగో ఇది మంచి మార్గం అని మనం బోధించిన చెప్పిన అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు ఉంటాం. ఇలాంటి వారికి ఒక సామెత ఉంది, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాం. ఇంకెవరు చెప్పినా ఎలా చెప్పినా ఆలకించం. ఇటువంటి వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ఆ విధంగా ఉంటే అవతల వారు చెప్పేటువంటి ఆ యొక్క ఉద్దేశం గురించి కానీ వారి సైడ్ నుంచి ఆలోచించడం కానీ చాలాసార్లు చెయ్యం. ఈవెన్ భార్యాభర్తల మధ్య నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పినట్లే చేయాలి. కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, ఇటు పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఆలోచన చేసినప్పుడు, పౌలు గారు దర్శనం తర్వాత 3 రోజులు ఏమీ తినలేదు. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుభవంలోనే గడిపాడు. తర్వాత పేతురుతోనూ శిష్యులతోనూ అంటారు, ఇదిగో నేను మీలాగా క్రీస్తుతో 3 సంవత్సరాలు నేను తిరగలేదు, నాకు క్రీస్తు గురించి ఎవరూ బోధించలేదు, నేను స్వయంగా క్రీస్తు నుండి ఈ విషయాలు నేర్చుకున్నాను అని. తను పొందినటువంటి ఆ అనుభవంలో హింసించినటువంటి సౌలే మారి క్రీస్తుని బోధించేటువంటి, క్రీస్తు కొరకు ప్రాణమిచ్చేటువంటి పౌలుగా మారుతున్నాడు. ఆ యొక్క కృత నిశ్చయంలో ముందుకు వెళుతున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. చిన్ననాటి నుండి ఎన్నో విషయాలు తిరుసభ బోధిస్తుంది, ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఈ విషయాలలో నేను వాటిని లోతుగా అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించడానికి తగినటువంటి కృత నిశ్చయాన్ని కలిగి ఉన్నానా? కమ్ వాట్ మే,
ఏది ఎదురైనా సరే, ఎటువంటి కష్టం వచ్చినా సరే, నేను నేర్చుకునేటువంటి తిరుసభ సత్యాలకు, బోధనలకు, ఆజ్ఞలకు కట్టుబడి జీవించగలుగుతున్నానా, క్రీస్తుని నా జీవితంలో ఇతరులకు ఇవ్వగలుగుతున్నానా అనేటువంటి ఆలోచన మనసులో ఉంచుకుంటూ ఈ దివ్యపల్లి పూజ పట్ల, దేవద్రవ్యానుమానాల పట్ల అటువంటి దృఢ నమ్మకాన్ని, కృతనిశ్చయాన్ని కలిగి జీవించే బిడ్డలుగా పౌలు వలె మనం కూడా మన మాటల ద్వారా, క్రియల ద్వారా క్రీస్తుని ఇతరులకు పంచేటువంటి వారిగా జీవించుటకు కావలసిన అనుగ్రహాలు ఇవ్వమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, నీ మహిమను చాటుటకు పునీత పౌలును విశ్వాసపు వెలుగుతోనూ విజ్ఞానముతోనూ నింపితివి. ఈ దివ్య కార్యమందు పాలు పంచుకుని మమ్ములను పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో నీకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు
అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్నాం. నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, రేపటి రోజున జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న మీ సేవకుడు గురు శ్రీ ప్రసన్న కుమార్ గారిని ఆశీర్వదించండి. తన గురు జీవిత యాత్రలో కావలసినటువంటి ఆశీర్వాదములు, అనుగ్రహములు వారిపై కురిపించండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లియగు మరియమ్మతోనూ, ఆమె విరక్త భక్తి అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పౌలు గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుచుందుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం దాపబడిన వారిని మన్నించినట్లు మాకులను మీరు మన్నించండి. మమ్ము సోదరి ప్రవేశంలో ఇళ్ళను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.